అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిసెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 24. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నువ్వు కూడా నన్నే అంటున్నావా అమ్మా? చెంపపై చేయి వేసుకుని కోపంగా అంది సుమిత్ర. నిన్ను కాక ఎవరిననాలి? పక్కింటి వాళ్ళనా, లేదంటే బయటి వాళ్ళనా? పాపిష్టిదానా, నీకు సంస్కారం అనేది దూరమైంది. అందుకే కోడలి కడుపు పోయేలా చేశావు. ఏ, నా మనవరాలు సునీత పైనుంచేమన్నా దిగొచ్చిందా? తననొకలా కోడలనొకలా ఎందుకు చూడటం? అమ్మా, నీకు నా గురించి మా ఆయన, నా కొడుకు కోడలు లేనిపోని కపట మాటలు చెప్పి నా మీద కోపం వచ్చేలా చేశారు అంటుంది సుమిత్ర. నోరు మూయవే, రోకలు తెచ్చి కొట్టానంటే చచ్చి ఊరుకుంటాం. ఆ మాట ఎంతో పదునుగా వచ్చింది. విస్తుపోయింది సుమిత్ర దేవిగారిలో అంత కోపం చూసి. అల్లుడు గారు, నా కూతురుతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. మీరు పైన కార్తీక్ రూమ్లో రెస్ట్ తీసుకోండి. ఎక్కడైతే నరేష్ మధ్యలోకి వచ్చి అడ్డుకుంటాడని అంటుంది. సరే అత్తమ్మా అని కార్తీక్ రూమ్కి వెళ్ళాడు. అత్తగారు ఎందుకు వెళ్ళమందో నరేష్కి బాగా తెలుసు. ఇప్పుడు చెప్పు అంటూ సుమిత్ర చేతిని పట్టుకుని గదికి లాక్కొనొచ్చి విసురుగా నెట్టింది. షాక్ అయింది సుమిత్ర. దేవిగారిలో ఎన్నడూ అంత కోపం చూడలేదు. కోడలంటే ఎందుకు ఇష్టం లేదు? కట్నం తక్కువ తెచ్చిందా, లేదంటే బంగారం తక్కువ తెచ్చిందా, లేదంటే సారె తక్కువ తెచ్చుకుందనా, లేదంటే ఇంట్లో ఏ పని చేయకుండా 3 పూట్ల తిని కూర్చుని నీ మీద ఏడుస్తుందనా? నువ్వు తనని వేరేగా చూడటానికి అసలేం చేస్తున్నావో తెలుసా? నీ చేతులతో నువ్వే నీ కొడుకుని నీకు దూరం చేసుకున్నావు. అంతా చాలదన్నట్టు కొడుకునొకలా కూతుర్నొకలా చూసి కార్తీక్ దృష్టిలో చెడు అయ్యావు. నువ్వు చూపించే స్వార్థమైన ప్రేమకి బాధపడేది ఎవరో తెలుసా? నీ కూతురు కొడుకు. ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున వాళ్ళిద్దరి మధ్యన గొడవలు మొదలవుతాయి. అప్పుడు నువ్వు కార్తీక్ ముందు సిగ్గుతో తలని దించుకోవాలి. ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇలా తయారయ్యావు? నువ్వు చేసిన పనికి ఎవరైనా అయితే కోడల్ని హింస పెడుతుందని కేసు పెట్టి నలుగురిలో నిన్ను చీకొట్టించటం మోహన్ వాళ్ళకి పెద్ద పనేం కాదు. వాళ్ళెందుకు అలా చేయకుండా నోరు మూసుకొనున్నారో తెలుసా? పిల్లనిచ్చావన్న ఆలోచనతో కాదు, నీ కొడుకు ముఖం చూసి. రాక్షసి అంది కోపంగా. నోరు మెదపలేదు సుమిత్ర. తల్లి మాటలకి బిక్కసొచ్చిపోయింది. కానీ ఏదో ఒకరోజు వాళ్ళ చేతి నువ్వు ఖచ్చితంగా మాటలు పడాలి. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు. ఆ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోకు. కరెక్ట్ కాదు. కోలుకోలేని దెబ్బతింటావు. బంధాల్ని దూరం చేసుకుంటావు. అమ్మ అంటూ కంటి నిండా నీళ్లతో చూస్తుంది. పిలవకు. నీ మీద నాకు ఎంతలా కోపం వస్తుందంటే మాటల్లో చెప్పలేను. అబోషన్ అయి 2 రోజులవుతుంది. కోడలి ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అని ఫోన్ చేశావా? లేదు. అసలు తనెక్కడుందో తెలుసా? తెలీదు. ఇది అత్తగారిగా నీ బాధ్యత అవునా? సూటిగా అడిగింది. తల దించుకుంది సుమిత్ర. చేయాల్సిందంతా చేసి ఇప్పుడెందుకు తలదించుకుంటున్నావు? తలదించుకోవాల్సింది నువ్వు కాదు తల్లి, నేను. ఇలాంటి దాన్ని తెచ్చి పెళ్లి చేశానని అల్లుడు ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. నీ కూతురు చెప్పే సన్నాయి మాటలు మంత్రాలు వినటం మానేయి. బాగుపడతావు. నీ మాటలు కూతురుకి నూరిపోయటం ఆపితే అక్కడ నీ కూతురు కాపురం కూడా బాగుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీ కాపురం బాగుండాలని. నువ్వు ఇలానే మూర్ఖంగా ఉన్నావంటే చివరికి కట్టుకున్నవాడు నిన్ను వదిలేయటానికి కూడా వెనకాడడు. ఇటు నీ బాగోదమంతా నీ కూతురు అత్తింటి వాళ్ళకు కూడా తెలిసింది. కాబట్టి కూతురు సంసారం గురించి ఆలోచించు. లేదంటే ఇద్దరు కట్టుకున్న వాళ్ళను వదిలేసి అడుక్కుని తినాలి. మంచిగా ఉంటావా? సరే సరే. లేదంటే తెలుసు కదా ఏం చేస్తానో. నేనే అల్లుడి చేత నీకు విడాకులిచ్చేలా చేస్తాను అని గట్టిగానే అన్నారు దేవిగారు. తల్లి మాటలకి గొంతు సవరించుకునే ప్రయత్నం కూడా చేయలేదు సుమిత్ర. ఎల్లుండి వాడు మీకు దూరంగా వేరే ఇంటికి వెళ్తున్నాడు. దయచేసి నీ ఏడుపు దరిద్రపు మాటలతో వాడికి శాపనార్థాలు పెట్టకు. ఇదే వాడికి వాడి పెళ్ళానికి చేసే గొప్ప మేలు. నేను తిట్టాను కొట్టాను అని మళ్ళీ కోడల మీద పడి ఏడుస్తావేమో. నువ్వు వేసే వేషాల గురించి నాకు చెప్పింది ఎవరో కాదు, అల్లుడు. ఏమాత్రం సమీర మీద విరుచుకొని పడ్డావంటే నీ కొడుకు సైలెంట్గా ఉన్నా నీ కోడలు మాత్రం ఊరుకోదు. ఖచ్చితంగా నీకివ్వాల్సిన వాయింపు మాటలతోనే ఇస్తుంది అని దుమ్ము దులిపింది దేవిగారు. ఏమాత్రం నా మాటలు పెడచెవిన పెట్టినా సరే నిలువున చీరి ఉప్పు పాత్ర వేస్తాను అని బయటికి వెళ్ళింది. సుమిత్ర సోఫాలో కూర్చుని తల పట్టుకుని
ఎదురుగా ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి నుదుటన పట్టిన చెమట తుడుచుకొని ఫాస్ట్‌గా కొట్టుకుంటున్న గుండె మీద చెయ్యి వేసుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే, "ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు. అదేం చేస్తుంది?" అంటూ లోపలికొచ్చాడు రవి. "అది కడుపుతో పనుల్ని చేస్తుందిరా" కాఫీ కప్పులో పోస్తూ అంది మంగాదేవి. "ఆవిడ గారు బరువు పనులు చేయాల్సిన అవసరం లేదు. కాఫీ పట్టటం, నా పనులు చేస్తే చాలు" అన్నాడు. "ముందు కాఫీ తీసుకోరా. రూమ్‌కి తెస్తుంది. నువ్వు రాగానే నాకు సేవలు చేయకు. కాఫీ తాగు" అని తన రూమ్‌కి వెళ్ళాడు. బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటుంది సునీత. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి లోలోపల కోపంగా ఉంది. "సునీత, ఏంటండి?" అని రవిని చూడగానే ఫోన్ పక్కన పెట్టేసింది. వెళ్ళి "కాస్త మంచినీళ్ళు, కాఫీ, తినటానికేమన్నా తీసుకొనిరా" అన్నాడు. "అత్తమ్మ లేదా?" అంది బెడ్ దిగుతూ. "మా అమ్మ పని చేసుకుంటుంది. ఈ చిన్న పని కూడా చేయలేవా? నేనేమీ వంట చేయమనలేదు. తినటానికేమన్నా వండిపెట్టు అనలేదు. కాఫీ ఇవ్వు అన్నాను. వెళ్ళి తీసుకురా" అని చిరాగ్గా అన్నాడు. మాట్లాడలేదు సునీత. మౌనంగా కాఫీ, వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి రవి ఎదురుగా పెట్టింది. "నా బట్టలు తీసి బెడ్ మీద పెట్టు. అవన్నీ పై కబోర్డ్‌లో ఉన్నాయి." "నేను కడుపుతో ఉన్నాను" అంటుంది. "నేనేమి గుడ్డివాణ్ణి కాదు కదా! నువ్వు కడుపుతో ఉన్నావో లేదో నాకు తెలీదా? బట్టలు ఉతకమనలేదు. తీసి బెడ్ మీద పెట్టు అన్నాను" అని కోపంగా చెప్పి కాఫీ కప్పు తీసుకొని బయటికి వెళ్ళాడు. రవిపై కోపం బట్టల మీద చూపిస్తూ కబోర్డ్‌లో ఉన్న బట్టలన్నీ చిందరవందర చేసి ట్రాక్, టీ షర్ట్ తీసి విసురుగా బెడ్ మీద పెట్టింది. "ఏంట్రా తనకి నీ పనులు చెబుతున్నావు? కడుపుతో ఉంది కదరా! జాలిపడకమ్మా. మానవత్వం ఉన్న వాళ్ళ మీద జాలిపడినా తప్పులేదు. కానీ వంకర బుద్ధున్న వాళ్ళ మీద జాలి పడకూడదు. తర్వాత అందరూ మన మీద జాలి చూపిస్తారు" అని రవి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి రూమ్‌కి వచ్చాడు. సునీత ఫోన్‌లో గేమ్ ఆడుతుంది. "సునీత, ఏంటి రవి" అంటూ విసుగ్గా ఫోన్ పక్కన పెట్టింది. "ఏంటి చిరాకు పడుతున్నావు?" "అబ్బే ఏం లేదు చెప్పండి. ఏం కావాలి?" "ఈ టీ షర్ట్ ఎందుకు తీసావు? పింక్ కలర్ ఉంటుంది చూడు అదివ్వు." "ఇప్పుడు దానికేమైంది వేసుకోవచ్చు కదా! ఇంకోటి తీసే ఓపిక లేదా?" అంటాడు. "ఆ టీ షర్ట్ ఆ ట్రాక్ మీదది కాదు. వెళ్ళి పింక్ కలర్ టీ షర్ట్ తీ." సరే అని కబోర్డ్ ఓపెన్ చేసింది. బట్టలన్నీ సునీత కాళ్ళ మీద పడగానే రవి వాటిని చూసి దగ్గరికొచ్చి కబోర్డ్ అంతా చూశాడు. బట్టలు నీట్‌గా లేవు. అన్నీ గజిబిజిగా ఉన్నాయి. "ఏంటి? ఇది మన కొంపేనా? బట్టలు కూడా నీట్‌గా మడతపెట్టి లేవు. ఏ ఏమైంది నీకు? బట్టలు కూడా మడతపెట్టటం మర్చిపోయావా?" అంటాడు. "అబ్బా! ఇప్పుడేమైంది రవి? నీకు కావాల్సింది పింక్ కలర్ టీ షర్ట్‌నే కదా! ఇదిగో తీసుకో" అని చేతికిచ్చింది. "బయటికి వెళ్ళే పనుంది. వచ్చేసరికి రూమ్ అంతా నీట్‌గా ఉండాలి. ఈ బట్టలన్నీ నీట్‌గా మడతపెట్టి కబోర్డ్‌లో సర్దు. మా అమ్మకి పని చెప్పావంటే బాగోదు. ఫోన్ ఎక్కడ పెట్టావు?" "నీ ఫోన్ నాకెందుకు?" అంటుంది. "నేనడిగింది నా ఫోన్ కాదు. నీ ఫోన్. నేను బయటికి వెళ్ళగానే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. మీ అమ్మతో ముచ్చట్లు పెడుతూ పని ఎగ్గొట్టాలని చూడకు. చెప్పిన మాట విను. లేదంటే నిన్ను శాశ్వతంగా మీ పుట్టింటికి పంపించటానికి వెనకాడను" అని రవి అనగానే సునీత షాక్ అయింది. "ఎందుకు రవి? నిన్నటి నుంచి నా మీద అంత కోపంగా ఉన్నావు? నువ్వు చేసే పనులకి ఇంకెలా ఉంటారు? 24 గంటలు మంచం మీద కూర్చొని ఫోన్‌తో ఉంటున్నావు. లోపల బేబీ గురించి ఆలోచన లేదు. నీకు తిండి కూడా మా అమ్మ తెచ్చిపెట్టాలి. లేదంటే లోపలే ఉంటావు. ఇది నీ పద్ధతి. ఇప్పటి వరకు తెలుసుకుంటావని నిన్ను వదిలేశాను. బహుశా నేను చేసిన తప్పు అదే. ఇకనైనా నువ్వు బాధ్యతగా ఉంటే సరే. లేదంటే నేను బాధ్యత నుంచి తప్పుకొని మరో అమ్మాయిని చేసుకుంటాను" అని ముఖం మీదే చెప్పి రవి బయటికి వెళ్ళగానే సునీత షాక్ అయింది. ఆ తర్వాత కట్ చేస్తే సామానంతా ప్యాక్ చేసి బయట పెట్టారు నరేష్ గారు. వ్యాన్ రావటంతో సామానంతా వ్యాన్లో వేయించి పూజారి గారు రావటంతో వెంటనే బైక్ కీస్ తీసుకుని పూజారి గారిని తీసుకుని బయలుదేరారు. సుమిత్ర అంతా చూసి సోఫాలో కూర్చొని మౌనంగా ఆలోచనలో పడింది. "సుమిత్ర, అమ్మా వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్త. ఇకపై ఒక్కదానివే నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. నువ్వు కోరుకున్న జీవితం ఇదే కదా! అంతా నీ ఆధీనంలో ఉండాలి. అదే జరిగింది. సంతోషించు" అని దేవిగారు వెళ్ళగానే సుమిత్ర వాటర్ తాగి కాస్త స్థిమితపడి కూర్చుని కూతురికి ఫోన్ చేసింది. కానీ సునీత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైంది దీనికి? నిన్నటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అసలే కడుపుతో ఉంది. ఒంట్లో బాలేదా ఏంటో అనుకుని
కూతురు దగ్గరికి వెళ్ళింది. ఎలానో మంగాదేవి, రవి వాళ్ళు కార్తీక్ దగ్గరికి వెళ్తారు అని. ఆ తర్వాత కట్ చేస్తే ఫ్లాట్‌లో సమీర, కార్తీక్‌ల చేత పూజ చేయించారు. పూజ అవ్వగానే సమీర స్టవ్‌పై పాలు పొంగించింది. అందరూ హాల్‌లో కూర్చొనున్నారు. ఫ్లాట్ బావుంది కార్తీక్. చాలా సైలెంట్‌గా ఉంది. ఈ ఏరియా. ఎటువంటి గోల, గొడవ ఉండదు అన్నాడు రవి. అవును బావా, మావయ్య గారు చూశారు. రేయ్ కార్తీక్! హా నాన్న వస్తున్నాను. సామానంతా బయటే ఉంది. లోపల పెట్టించేయమంటావా? టైం ఎందుకు వేస్ట్ చేయటం? ఎలానో అందరూ ఉన్నారు కదా! సరే నాన్న అని సామానంతా లోపల సర్ది పనిలో పడ్డారు. సమీరాని కూర్చోబెట్టి సరోజ, మంగాదేవి ఇల్లంతా నీట్‌గా సర్దారు. మోహన్, రవి వాళ్ళు మంచం, ఫ్యాన్లు అవి బిగించే పనిలో పడ్డారు. ఇల్లంతా సర్ది నీట్‌గా చేసేసరికి 2 గంటలు పట్టింది. ఫుడ్ రావటంతో అందరికీ భోజనం వడ్డించారు. సరోజ. అందరూ భోజనం చేసి కబుర్లు చెప్పుకున్నారు. సునీత ఒక్కతే ఉందని రవి వాళ్ళమ్మని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మోహన్, నరేష్, సరోజ ముగ్గురు సాయంత్రం వరకు సమీర, కార్తీక్ దగ్గర ఉండి బయలుదేరారు. వెళుతూ వెళుతూ సరోజ సమీరాని ఇంటికి తీసుకొని వెళ్తాను అంటే సమీర అసలు ఒప్పుకోలేదు. మొండిగా రాను అని చెప్పేసింది. సరోజ గారు, మోహన్ గారు ఇంకేమీ మాట్లాడలేదు. కార్తీక్ దగ్గర సమీర ఇకపై సంతోషంగా ఉంటుందని అందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి సోఫాలో కూర్చున్న సమీర దగ్గరకొచ్చాడు కార్తీక్. ఫ్లాట్ ఎందుకండి తీసుకున్నారు? కనీసం మాటైనా ఎందుకు చెప్పలేదు? ఒడిలో పడుకున్న కార్తీక్ తల నిమురుతూ అడిగింది. చెప్పినా ఏం చేస్తావో నాకు తెలుసు. అందుకే నీకు విషయం చెప్పలేదు అన్నాడు. అది కాదు కార్తీక్. మనం అన్నీ తెలుసు సమీరా. ఇదే మనిల్లు అని పైకి లేచి ఆమెని దగ్గరికి తీసుకుని ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా! ఇకపై నువ్వు నాతో పాటు ఆఫీస్‌కి రావాలి. కానీ ఇప్పుడు కాదు. నీ ఆరోగ్యం సెట్ అయ్యాక అని కార్తీక్ అనగానే సమీర షాక్‌గా చూసింది. అవును. నువ్వు చేస్తున్న ఆఫీస్ మేనేజర్‌తో నేను మాట్లాడతాను. నువ్వు మా కంపెనీలో జాయిన్ అయ్యేలా చేస్తాను. నాతో పాటు నువ్వు డైలీ ఆఫీస్‌కి రావచ్చు అని కార్తీక్ అనగానే సమీర ఆనందం అంతా ఇంత కాదు. ఏంటి? నా నిర్ణయం నీకు నచ్చలేదా? ఆమె చేతిని పట్టుకుని అడిగాడు. ఎందుకు నచ్చలేదు? నచ్చింది అంటూ ఆనందంగా అతన్ని గుండెలకి హత్తుకుంది సమీర. ఆమె ఆనందం అంతా ఇంత కాదు. ఆ తర్వాత కట్ చేస్తే కూతురు ఇంటికి వెళ్ళిన సునీత వంటగదిలో వంట చేయటం చూసి అమ్మా సునీత, అమ్మా అంటూ స్టవ్ ఆఫ్ చేసి బయటకొచ్చింది. నువ్వెందుకమ్మా వంట చేస్తున్నావు? మీ అత్తగారు ఎక్కడా? బయటికి వెళ్ళిందా? కాస్త కోపంగానే అడిగింది. బయటికి కాదమ్మా. ఈరోజు మీ ముద్దుల కోడలు, కొడుకు గృహప్రవేశం చేస్తున్నారు కదా! అక్కడికి వెళ్లారు. కూర్చో అమ్మా అని ఫ్రిడ్జ్‌లో ఉన్న డ్రై ఫ్రూట్స్ జ్యూస్ గ్లాస్‌లో పోసి తల్లికిచ్చింది. నాకెందుకే ఇవన్నీ? నువ్వు తాగు అంటుంది. తాగానమ్మా. పొద్దున మా అత్తగారు చేసి వెళ్ళింది. ఇది మాత్రం బాగా చేస్తుందమ్మా. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఐస్ క్రీమ్ వేస్తుంది. అవునవును. బాగా చేస్తుంది. కడుపుతో ఉన్న కోడల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళింది. కనీసం వంట కూడా చేయలేదంటే ఏమనాలి మీ అత్తగారిని? అంటుంది సుమిత్ర. ఆవిడ చేస్తానందమ్మా. నేనే వద్దు అన్నాను. పొద్దున్నే నాకు మెసేజ్ చేశావు కదా! ఈరోజు ఇంటికి వస్తానని. రవి మీ మీద కోపంగా ఉన్నాడమ్మా. నువ్వొస్తున్నావన్న సంగతి చెప్పలేదు. ఎందుకొచ్చిన గొడవ అని వాళ్ళు వెళ్ళగానే నీకు నాకు బిర్యానీ చేసి చికెన్ వండాను అని సునీత అనగానే సుమిత్ర ముఖం వెలిగిపోయింది. నా బంగారమే! నువ్వు అమ్మొస్తుందని తెలిసి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ వండావా? అని ఉప్పొంగిపోయింది. పొద్దున్నే వస్తానని చెప్పి ఇప్పుడా వచ్చేది? దారిలో పక్కింటావిడ పిలిచి ఆవిడ బాధ చెప్పుకుంది. సరే అని వింటూ కూర్చున్నా. ఎంతకీ వదిలేలా లేదని ఓపిక పట్టి ఆవిడ కథంతా విని నీ దగ్గరకొచ్చేసరికి ఈ టైం అయింది అని సుమిత్ర అనగానే సునీత నవ్వుతూ సరే మా ముందు భోజనం చేద్దాంరా అని మెయిన్ డోర్ జారేసి ఇద్దరికి బిర్యానీ ప్లేట్లో పెట్టి చూసావా అమ్మా మా తమ్ముడికి ఎంత తెలివో మొత్తానికి ఈ వంకతో వేరే కాపురం పెట్టారిద్దరు. నాన్న కూడా బాగా సపోర్ట్ చేశారు అవునా? అదైతే నిజమే తల్లి. నా ముఖం కూడా కిట్టనివ్వటం లేదు మీ నాన్న. ఏం చేయను? తప్పు నా వైపు ఉందని అందరూ అంటున్నారు కదా! పైగా నిన్ను కూడా ఆడిపోసుకుంటున్నారు అంది బిర్యానీ తింటూ. ఏం చేస్తామమ్మా? ఆవిడగారు పడిపోతే అందుకు కారణం మనమెందుకు అవుతాం? అందుకే కదా నాకు అన్యాయం చేశాడు నాన్న. ఇంట్లో వాటా అంతా తమ్ముడికి రాసి మొత్తానికి నన్ను బయటదాన్ని చేశారు అంటూ
తన మనసులో ఉన్న అక్కసు బయటపెట్టింది. ఏంటి నీ మాటలు? పిచ్చి వాగుడు వాగకు. మాట వరుసకన్నారు. అయినా పై పోర్షన్ నీది, కింది పోర్షన్ వాడిది. మీ తమ్ముడికి మీ నాన్న ఎలా వాటా రాసిస్తాడో నేను చూస్తాను. ఆ మహాతల్లి కొంపలో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో కుటుంబమంతా చెల్లాచెదురైపోయింది. నీకు పురుడు పోసే అవకాశం లేకుండా చేసింది ఆ మహాతల్లి. ఎందుకమ్మా దాని గొడవ? ఏం చేస్తాం? అంతా నా కర్మ. ఏ తండ్రైనా కూతురు కోసం ఆలోచిస్తారు. కానీ మా నాన్న అలా కాదు. కూతురు కన్నా కోడలే ముఖ్యం. అందుకే కదా వాళ్ళకి ఫ్లాట్ కొన్నారు. నేనే దిక్కుమాలిన దాన్ని. నీ కొడుకు మీ ఆయన ఒకటయ్యి నాకు అన్యాయం చేశారు అంటూ బిర్యానీ తిని చేతులు కడుక్కుంది. నేనెందుకున్నాను సునీత? నీకు తోడుగా నేనున్నాను కదా. నువ్వేమీ బాధపడకమ్మా. ఎవ్వరూ లేనప్పుడు మీ నాన్నతో మాట్లాడి నీకు ఫ్లాట్ కొనిపించి ఇంట్లో వాటా రాయమంటాను అంది. ఆ మాటకి సునీత ముఖం వెలిగిపోయింది. ఏంటమ్మా నువ్వనేది? నిజంగానే నాకు రావాల్సిన ఆస్తి వచ్చేలా చేస్తావా? నమ్మలేక అడిగింది. ఎందుకు చేయను? చేస్తాను. కానీ నువ్వు మరి ఫ్లాట్ కొన్నాక రవి ఫ్లాట్లో ఉంటావా? ఉండవు కదా అంది. నేనెందుకు ఉండనమ్మా? ఉంటాను. మరి మీ అత్తగారు మీ ఆయనకి వేరే కాపురం అంటే ఇష్టం ఉండదని నువ్వే అన్నావు కదా. మరి ఫ్లాట్ కొన్నాక అందులో ఎవరుంటారు? సూటిగా అడిగింది. ఎవరుంటారు? నేనుంటాను. కొనేసివ్వు నీ కూతురికి అంటూ లోపలికి అడుగుపెట్టింది మంగాదేవి. ఆ వెనకే రవి కూడా. ఇద్దరిని చూడగానే తల్లి కూతుర్లకి నోటి మాట రాలేదు. బొమ్మలా బిగుసుకుపోయారు. అనుకున్నాను. మేము కొంప కదలగానే నువ్వు మా కొంపకొచ్చి పెట్టాల్సిన పుల్లలన్నీ పెడతావని. ఏం బతుకు నీది అంటూ తిట్టింది మంగాదేవి. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ముందు మీరు మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అప్పుడు మా అమ్మ మీకు విలువిచ్చి మాట్లాడుతుంది అంటూ ముందుకొచ్చాడు రవి. ఏంటి రవి, ఈ మధ్యన మీరు నన్ను చాలా మాటలంటున్నారు. ఏంటి అంత లోకువగా కనబడుతున్నానా? లోకువగా కాదత్తమ్మా. కాపురాలు కూల్చే వాళ్ళలా కనిపిస్తున్నారు. ఏంటి కూతురికి చెప్పాల్సిన మాట అది? ఫ్లాట్ కొంటాను. మీ అత్తగారు ఎక్కడుంటుంది? మీ ఆయనకి వేరే కాపురం ఇష్టం ఉండదు కదా. ఏంటి మీ ఉద్దేశం? మీ అమ్మాయి నేను ఎందుకు వేరే కాపురం పెడతాం? పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఇంకోసారి నా భార్యకి ఇలాంటి మాటలు చెబితే వేరే కాపురం కాదు, నీ కూతుర్ని నీకు అప్పగించి నాకు సంబంధం లేదని జాగ్రత్తగా చేతులు దులుపుకుంటాను. కొంచెం కూడా సిగ్గనేది లేదు. కోడలికి కడుపు పోగొట్టారు. ఇప్పుడేమో వాళ్ళకి మనశ్శాంతి ఉండకూడదని ఆస్తుల కోసం గొడవలు వచ్చేలా నా భార్య మీరు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు అంటూ కోపంగా సునీత దగ్గరికొచ్చి, నీకేం తక్కువ వచ్చింది? ఆస్తి కోసం ఏడుస్తున్నావు? అసలు నువ్వు కడుపుతో ఉండి ఆలోచించే విషయాలేంటి? గొడవలు, ఆస్తులు ఇవా? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆ సమీర కార్తిక్ ఫ్లాట్ కొన్నారు. మనం కూడా ఫ్లాట్ కొనుక్కొని అందులో వేరే కాపురం పెట్టాలనా? సూటిగా అడిగాడు రవి. అవును. ఎన్ని రోజులని ఇక్కడ ఉంటాం? మీ అమ్మగారు ఎన్ని రోజులు మనతో ఉంటారు? నాకు ఉంటుంది కదా నా మొగుడు, నా సంసారం అని. ఎందుకు మీకు ఈ సుమంతైనా నా మీద ప్రేమ అనేది లేదు? కోపంగా అంది. మాటలు జాగ్రత్తగా రానివ్వు సునీత. నేనేవి బూతులాడటం లేదు. మాటలు జాగ్రత్తగా రానివ్వటానికి. మీ అమ్మని మనకి దూరంగా ఉండమను. అసలు తను మనతో కలిసుండి తినటం నాకు అసలు ఇష్టం లేదు. నా వరకు నువ్వే నా ప్రపంచం. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను కానీ ఇక నా వల్ల కాదు. చెప్పు, వేరే కాపురం పెడదామా లేదంటే అంటుంది. హా లేదంటే అని ఎదురు ప్రశ్న వేశాడు రవి. హా లేదంటే నీతో నేను కాపురం చేయను అంది బెదిరిస్తూ. హా చెయ్యకు మానేయ్ అన్నాడు తేలిగ్గా. షాక్ అయింది మంగాదేవి. కొడుకు కోడల మధ్యన గొడవ పెద్ద దారి తీస్తుందని. రేయ్, ఏంట్రా నీ కోపం? సునీత, బుద్ధికాని చెడిందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ముందు నువ్వు లోపలికి వెళ్ళు అంది మంగాదేవి. మహాతల్లి, నువ్వాగు. నువ్వున్నంత వరకు నీ కొడుకు నా మాట వినడు. ఏ నిన్న కాక మొన్నొచ్చిన ఆ సమీర వేరు కాపురం పెట్టింది. 11 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను. నేనెందుకు వేరు కాపురం పెట్టకూడదు అంటూ అత్తగారి మీద ఎగిరింది. మంగాదేవి ముక్కుసూటి మనిషి కావటంతో చీర పళ్ళుని నడుం దగ్గర దోపుకొని, ఏంటమ్మా బంగారు తల్లి, నిన్న కాక మొన్నొచ్చిన నీ మరదలు వేరే కాపురం పెట్టింది. నేను పెడితే తప్పేంటి అని అడుగుతున్నావా? ఉంది కదా కొంపలు కూల్చే నీ తల్లి. పసికందుని చంపి పాపం మూట కట్టుకుంది. నీ అమ్మ తీరం లేక నీ తమ్ముడికి మరదలికి మనశ్శాంతి ఒకటే కాదు, మనసు విరిగి వేరే కాపురం పెట్టారు అని మంగాదేవి గొంతు పెద్దది చేసి విరుచుకుపడింది. మధ్యలో నన్నెందుకు లాగుతావు మంగాదేవి?
అంటూ ముందుకొచ్చింది సుమిత్ర. ఏచి నోర్మై, సిగ్గులేందానా! ఏంటి, కూతురికి చెప్పే సలహాలివా? వేరే కాపురం పెట్టు, అత్తగారిని గాలికి వదిలేయని. ఆడదానివేనా నువ్వు? నీ కోడలు దూరమైందంటే అందుకు కారణం నువ్వు. ఆయన నీకు నాకు పోలికేంటి? కోడలైనా కూతురైనా నా దృష్టిలో ఒక్కటే. కాబట్టే నీ కూతుర్ని కాళ్ళు కింద పెట్టనివ్వకుండా ఈ 7 నెలలు జాగ్రత్తగా చూసుకున్నాను. నీ కూతురికి ఈ మధ్యన బంగారం మీద, ఆస్తుల మీద ఆశలెక్కువ అవుతున్నాయంటే అవన్నీ నువ్విచ్చే చెత్త సలహాలు. నీ పనికిమాలిన బుద్ధి నీ దగ్గరుంచుకో. నా ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంది మంగాదేవి. ఏంటత్తమ్మా, మా అమ్మ మీద కోపడుతున్నారు అంటూ సునీత కోపంగా చూసింది. మీ అమ్మ మీద కోపడటం కాదు, కొట్టిన తప్పులేదు అంటూ తల్లిని పక్కకు జరిపి ముందుకొచ్చాడు రవి. ఏంటి రవి, మీ అమ్మని సపోర్ట్ చేస్తున్నావా? నేను కట్టుకున్న భార్యని. నీతో లైఫ్ లాంగ్ తోడుగా ఉండేది నేను, మీ అమ్మ కాదు అంది. అవునా, నాకు తెలీదే ఈ విషయం. కొట్టానంటే దవడ పగులుతుంది అని సునీత చేతిని గట్టిగా పట్టుకొని, కడుపుతో ఉన్నావు కదా అని మా అమ్మ నీకు పనులు చెప్పలేదు. మంచం పట్టుకొని గదిలోనే ఏడ్చేదానివి. ఎంత గొడ్డు చాకిరీ ఉన్నా అమ్మొక్కతే చేసుకుంటుంది. ఈరోజు మీ అమ్మ రాగానే కోడి కూరలు, బిర్యానీలు, డ్రై ఫ్రూట్స్ జ్యూస్లు ఇవన్నీ చేయటానికి తమరికి ఓపికెలా వచ్చిందమ్మా అంటూ గంభీరంగా అడిగాడు. కన్నతల్లి వస్తే ఏ కూతురైనా ఇలానే వండి పెడుతుంది. అంతేకాదు, ఓపికున్నా లేకపోయినా పుట్టింటి వాళ్ళని చూడటానికి వెనకడుగు వెయ్యరు. అది కన్నప్రేమ అంటే అంటూ కూతురికి సపోర్ట్ చేసింది సుమిత్ర. నా పెళ్ళాంతో నేను గొడవ పడుతుంటే మధ్యలో మీకేంటి సంబంధం అంటాడు రవి. నాకు సంబంధం లేదంటావేంటి? తను నా కూతురు. అవునా, కూతుర్ని ఒకింటికొచ్చాక ఎలా ఉండాలో, ఎలా పనులు చేయాలో నేర్పాలి కదా. మరెందుకిలా అడ్డదిడ్డంగా పెంచారు అంటూ ఏదైతే అదైందని సుమిత్రపై గొడవకి దిగాడు రవి. చూడు రవి, ఇంటి అల్లుడివి కదా అని నిన్ను నేను ఏమీ అంటంలేదు. మీ మంచి కోరే వేరే కాపురం అంటూ మాట్లాడుతుండగానే ఇంకాపండి అంటూ అరిచాడు రవి. మాట్లాడలేదు సుమిత్ర. అల్లుడి కోపం తారాస్థాయికి చేరుతుందని. ముందు మీరు మీ కోడల్ని ఒక అత్తగారిగా బాధ్యతగా చూసుకోండి. అప్పుడు నా పెళ్ళానికొచ్చి నీతులు చెప్పండి. ఏంటి అంటున్నారు? వేరే కాపురమా? మీ అబ్బాయి వేరే కాపురం పెట్టారు అంటే ఇంట్లో మీరు సరిగ్గా లేరు కాబట్టి. కానీ మా అమ్మ అలా కాదు. మీల పసికందుల ప్రాణాలు తీసే రాక్షసి మనస్తత్వం ఉన్న తల్లి కాదు. కొడుకుని కోడల్ని దూరం చేసుకుని కూతురికి వేరే కాపురం పెట్టమని సలహాలిస్తున్న వంకర బుద్ధి ఉన్న తల్లిని మిమ్మల్ని చూస్తున్నాను. ఇంకోసారి నా సంసార విషయాల్లో వేలు పెడితే చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ చేతికి గాజులు తొడుక్కొని ఎవ్వరూ లేరు. పిల్లనిచ్చామని మా మీద పెత్తనం చేయకండి. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే. హద్దులు దాటితే నేను హద్దులు దాటుతాను. పెద్దల్లో పెట్టి ఎవరి తిక్క ఎలా అణచాలో నాకు బాగా తెలుసు అని సునీత వైపు చూసి, మీ అమ్మ మాటలు విని వేరే కాపురమని పట్టుపడుతున్నావు కదా. వేరే కాపురమైతే జరగని పని. ఏం చేసుకుంటావో చేసుకో అని ముఖం మీదే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు రవి. అంటే మీ అమ్మకున్న విలువ నా దగ్గర లేదా మీకు అంటుంది. లేదు అని నేను అనటం లేదు. కానీ ఆ విలువ నువ్వు ఈ క్షణం పోగొట్టుకున్నావు. సమీరతో స్నేహం చేశావు. అమ్మని బాగా చూసుకున్నావు. ఇంట్లో కోడలి బాధ్యత ఏంటో తెలుసుకున్నావు. కానీ మీ అమ్మ నువ్వు అందంగా బ్రతకటం, సమీరాని పొగడ్తలతో ముంచెత్తేసరికి అవన్నీ ఓర్వలేక నిన్ను తన మాటలతో మామూలు మనిషిని చేసింది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. కుక్క తోక వంకర అన్నట్టు మీ బుద్ధులు కూడా అంతే. ఎప్పటికీ మారవు. కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుందో తెలుసు కదా. మీరు కూడా అంతే. మీ బుద్ధి మారదు. నీకు నేను కావాలా, మీ అమ్మ కావాలో ఇప్పుడు తేల్చుకో అని సునీత ముఖం మీదే చెప్పాడు. నేను అదే చెప్తున్నాను రవి. నీకు నేను కావాలా, మీ అమ్మ కావాలా రోషంగా అడిగింది. ఏయ్, బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి లొంగిపోయే రకాన్ని కాదు నేను. నాకు మా అమ్మ కావాలి. నీకు మొగుడు, ఇల్లు, పిల్లలు, సంసారం, నాతో కాపురం చేసే ఉద్దేశం ఉంటే ఈ ఇంట్లో ఉండు. లేదంటావా నీ ఇష్టం అని మంగాదేవి చేతిని పట్టుకుని, అమ్మ మాటలు విని మనల్నేదో బెదిరించాలని చూస్తుందమ్మా, పద లోపలికి అని తల్లి చేతిని పట్టుకొని మంగాదేవి రూమ్కి వెళ్ళాడు. ఎంత పొగరు మీ ఆయనకి! నిన్నే నా ఎదురుగా అవమానిస్తాడా? అంటే భార్య ముఖ్యం కాదు, అమ్మ ముఖ్యమేమో. ఎందుకే మొగుణ్ణి గుప్పిట్లో పెట్టుకోవటం లేదు అంటుంది సుమిత్ర. ఇంకా ఆపమ్మా, ఈ రవికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని తన గదికొచ్చి బట్టలు సర్దుకొని బయటికొచ్చింది. బట్టలన్నీ సర్దుకున్నావా
కోపంగా అడిగింది సుమిత్ర. హా అమ్మా, సర్దుకున్నాను. ఇప్పుడే వస్తాను అంటూ తల్లి చేతికి తన బట్టల బ్యాగిచ్చి మంగాదేవి రూమ్కొచ్చింది. మంగాదేవి, రవి ఇద్దరు కూర్చుని ఉన్నారు. మీకు మీ అమ్మ ఎక్కువ కాబట్టి మీ అమ్మతో ఉండండి. మీ దృష్టిలో భార్యకి విలువ లేదని నాకు బాగా అర్థమైంది. ప్రేమ, విలువ లేని చోట నేనొక్క క్షణం కూడా ఉండలేను. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంది. ఆ మాటకి మంగాదేవి షాక్‌గా చూసింది. మంచిది వెళ్ళు అన్నాడు రవి క్షణం కూడా ఆలస్యం చేయకుండా. పెళ్ళాం కడుపుతో ఉందన్న ఆలోచన లేకుండా మీ అమ్మ, నువ్వు నా మీద కోపంతో గొడవ పడ్డారు. ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున ఖచ్చితంగా నా విలువ తెలుస్తుంది మీకు అంటుంది సునీత. ఇలాంటి మాటలు మొగుడు నా గురించి వస్తాడు, నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతాడు. ఇలాంటివి నా దగ్గర అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకు. తప్పు నీది, నాది కాదు. అన్నీ వదులుకొని వెళ్తాను అంటే నేనెందుకు కాదంటాను. వెళ్ళు అని ఏమాత్రం తగ్గకుండా సమాధానమిచ్చాడు రవి. ఆ మాటలు విన్న సుమిత్ర గబగబా లోపలికొస్తుంటే అత్తగారు లోపలికి రావటం చూసిన రవి, మీరక్కడే ఆగండి. గదిలోకొచ్చే అర్హత మీకు లేదు అన్నాడు. ఆ మాటకి సుమిత్ర షాక్‌గా చూసింది. మొగుడన్నాక భార్యని కొడతాడు, తిడతాడు, ముద్దు చేస్తాడు. కానీ తప్పు చేస్తే అల్లుడు షర్టు కాలర్ పట్టుకొని నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేశావని మీరు నన్ను గదిలోనే కాదు బయట కూడా దుమ్ము దులిపే అర్హత మీకుంది. కానీ ఏమీ లోటు లేకుండా బంగారంలా చూసుకుంటున్న మమ్మల్ని మీ కూతురు మనసును మార్చి వేరే కాపురం పెట్టు, కన్నతల్లిలా చూసుకుంటున్న మీ అత్తగారిని వదిలి గంజినీళ్లు పొయ్యకు అని ఉచిత సలహాలిస్తూ నాకు మీ అమ్మాయికి దూరం పెంచుతున్నారు. అయినా మీ కూతురికెలానో బుద్ధి లేదు. ఒక ఇంటి ఇల్లాలు మొగుణ్ణి, ఇంటిని, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకోవాలి, సంసారం బాగా నడుపుకోవాలి అని ఆలోచిస్తుంది. కానీ మీ అమ్మాయికి ఆ తెలివితేటలు లేవు. ఉంటే మీ మాటలెందుకు వింటుంది? తీసుకొని వెళ్ళండి. నన్ను వద్దు అనుకునే కదా వెళ్తుంది. నేనెందుకు తన మాటని కాదంటాను? రేపు పెద్దల్లో పెడితే ఎవరికి గడ్డి పెడతారో బాగా పెడతారు. తీసుకొని వెళ్ళండి అని గట్టిగానే అన్నాడు రవి. మాట్లాడలేదు సుమిత్ర. అమ్మ అని మీరెంత పట్టుదలగా ఉన్నారో మా అమ్మ కావాలని నేను అంతే పట్టుదలగా ఉన్నాను. మీకు కావాల్సింది నేను కాదు, నా బిడ్డ కాదు, మీ అమ్మే కదా, చూసుకోండి అని బ్యాగ్ పట్టుకుని బయటికొచ్చి సుమిత్ర చేతిని పట్టుకుని ఎన్ని రోజులు అమ్మ దగ్గరుంటాడో నేను చూస్తాను అని సుమిత్రతో కలిసి బయటికి వెళ్ళిపోయింది. కోడలు వెళ్ళగానే మంగాదేవి కంట్లో చిరుతడి. ఏంట్రా అలా మాట్లాడావు? ఎంత కాదన్నా నీకు వాళ్ళు పిల్లనిచ్చిన అత్తమామలు. కాస్తైనా అంటూ మంగాదేవి మాట్లాడుతుంటే ఆపమ్మా ఇంకా ఆపు. కేవలం మామయ్య, కార్తీక్ ముఖాలు చూసే మా అత్తగారిని ఏమీ అనలేకపోతున్నాను. నాకొస్తున్న కోపానికైతే నీ కోడల్ని 4 తన్నాలనుంది. కానీ కడుపుతో ఉంది కదా అని చూశాను. అమ్మ, అమ్మ అంటూ అమ్మ జపం చేస్తుంది కదా! ఆ జపం ఎన్ని రోజులో నేను చూస్తాను అని పళ్ళు నూరాడు. మంగాదేవి మాత్రం ఆలోచిస్తూ ఏంటో ఈ సుమిత్ర. కూతురు కాపురం కోసం ఆలోచించటం లేదు. చూస్తుంటే ఇది ఎంత దూరం వెళ్తుందో ఏంటో. వయసులో పెద్దది. ఆ మాత్రం తెలీదా కూతురికి ఎలాంటి మాటలు చెప్పాలో? లేదు. ఇలానే నేను మెత్తగా ఉంటే సుమిత్ర చాలా ఆటలు ఆడేలా ఉంది. ఎలా అయినా బుద్ధి చెప్పాలి. చెప్తాను అనుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే బెడ్ మీద కార్తీక్ ఎదపై తలని వాల్చి పడుకుంది సమీర. ఏమన్నా తింటారా? కార్తీక్ చేతిని పట్టుకొని అడిగింది. ఏం వద్దు సమీర, కాఫీ పెట్టు చాలు. సరే అండి అని పైకి లేచి కిచెన్ రూమ్కి వెళ్ళి రూమ్ అంతా చూసింది. చాలా పెద్ద కిచెన్ రూమ్. వెలుతురు కూడా బాగా వస్తుంది. పైన 3rd ఫ్లోర్ కావటంతో గాలి కూడా బాగా వస్తుంది. వంటగది బాగా నచ్చింది సమీరాకి. స్టవ్ పై కాఫీ పెట్టి కిచెన్ రూమ్ బయటకొచ్చింది. 2 పూల కుండీలున్నాయి. తనకి నచ్చిన విధంగా కార్తీక్ ఫ్లాట్ తీసుకోవటం చూసి నవ్వుకుంది. ఒక పావుగంటకి పాలు కట్టి చిక్కటి కాఫీ కలిపి కప్స్లో పోసి ట్రేలో పెట్టి బయటికొచ్చింది. హాల్కి ఎడమవైపు చిన్న గార్డెన్ ఉంది. అక్కడ చైర్లో కూర్చునున్నాడు కార్తీక్. కార్తీక్ కాఫీ. థ్యాంక్ యూ సమీరా అని కప్పు తీసుకుని ఆమెని కూర్చోమని చైర్ ఇచ్చాడు. వద్దు మీరు కూర్చోండి అంది. కానీ కార్తీక్ వినలేదు. ఇంకా ఇలా కాదని చైర్ పక్కన పెట్టి ఇద్దరు కింద కూర్చున్నారు. పర్వాలేదా కింద కూర్చున్నావు? అంటే హెల్త్ బాలేదు కదా అందుకు అంటాడు. మరేం పర్వాలేదండి. మీరు మరీ ఎక్కువ టెన్షన్ పడుతున్నారు నా విషయంలో అంటుంది సమీర. ఎందుకుండదు, నా భయం నాకుంటుంది కదా అని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగారు. కార్తీక్ భుజంపై తలని వాల్చింది. నచ్చిందా మనిల్లు? నచ్చిందండి. హ్మ్, ఎందుకు నచ్చదు? అంతా నీకు నచ్చిన విధంగా ఉంది కదా. రేపు చేపల ఎక్వేరియం తీసుకొనొస్తాను.
ఇక్కడ పెట్టుకో బావుంటుంది అని అన్నాడు ఆమె మైండ్ డైవర్ట్ అవుతుందని. ఆ! సరే అండి అంది. ఎల్లుండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాను. కనీసం నెలైనా రెస్ట్ తీసుకో. అమ్మమ్మ ఉంది కదా! నన్ను చూసుకుంటుంది. ఏమంటావు? అంటాడు. లేదు. నేనిక్కడే ఉంటాను. ఇంటికి వెళ్ళినా 2 రోజులకు మించి ఎక్కువ ఉండబుద్ధి కావటం లేదండి. అందుకే ఇక్కడే ఉంటాను. మీరు నా పక్కన ఉంటేనే నేను బావుంటాను అని కార్తీక్ భుజంపై తలని వాల్చింది. ఇంతలో రవి దగ్గర నుంచి ఫోన్ రావటంతో ఒక్క నిమిషం సమీరా బావ కాల్ చేస్తున్నాడు. హా! మాట్లాడండి అని సరిగ్గా కూర్చుంది. ఫోన్ లిఫ్ట్ చేశాడు కార్తీక్. హలో బావా! వెళ్ళారా? జాగ్రత్తగా ఇంటికి? హా! వచ్చాం కార్తీక్. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి బావా? అన్నాడు కార్తీక్. జరిగిందంతా చెప్పాడు రవి. అంతా విన్న కార్తీక్ షాక్ అయ్యాడు. ఏంటి బావా నువ్వనేది? అవును కార్తీక్. మీ అమ్మగారైతే మునుపట్లా లేరు అంటూ మాట్లాడాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.